స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. పవిత్రమైన శబరిమల యాత్రలో 4 రోజు అత్యంత పావనమైన రోజు. ఈరోజు అయ్యప్ప స్వామి ప్రపంచానికి దర్శనమిచ్చి సన్నిధానం చేరుకునే మహాభాగ్యం. పవిత్రమైన పంబా నదిలో స్నానం చేసి మనసు, శరీరం, ఆత్మ మూడింటిని శుద్ధి చేసుకున్న క్షణాలు వర్ణించలేని అనుభూతి. తర్వాత ఇరుముడిని తలపై మోసుకుంటూ పాదరక్షకులు లేకుండా ప్రతి అడుగులో స్వామియే శరణమయ్యప్ప అంటూ పవిత్రమైన శబరి కొండను ఎక్కడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని యాత్ర. ఆ కొండలెక్కే ప్రతి అడుగులో శ్రమ లేదు, కేవలం భక్తి మాత్రమే. హృదయం మొత్తం అయ్యప్ప నామస్మరణతో నిండిపోయింది. అలా ఇరుముడిని తలపై మోసుకుంటూ పాదరక్షకులు లేకుండా రాయి, మట్టి, ముల్లుల్ని పట్టించుకోకుండా ప్రతి అడుగులో స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో పవిత్రమైన శబరికొండ ఎక్కడం మరొక అద్భుతం. ఆ దారి కష్టం కాదు, అది పరీక్ష. అయ్యప్ప స్వామి మన భక్తిని కొలిచే పరీక్ష. ప్రతి అడుగు ఒక తపస్సు, ప్రతి శ్వాస ఒక ప్రార్థన. చివరికి దూరంగా కనిపించిన ఆ సన్నిధాన దీపం వెలుగే మన జీవితానికి దారి చూపినట్టు అనిపించింది. ఆ క్షణం శరీరం అలసిపోయింది, కానీ ఆత్మ మాత్రం అయ్యప్ప స్వామి దర్శనంతో పూర్ణానందంలో మునిగిపోయింది. సన్నిధానం చేరుకున్న ఆ క్షణం కళ్ళ ముందే అయ్యప్ప స్వామి అద్భుతమైన నెయ్యాభిషేక దర్శనం ప్రపంచాన్నే మర్చిపోయేలా చేసింది. ఇరుముడి సమర్పణ చేస్తూ మనసులో చెప్పుకున్న ప్రార్థనలు అయ్యప్ప స్వామి వింటున్నాడనే నమ్మకం కలిగింది. ఆ సమయంలో కలిగిన ఆనందం, ఆత్మ సంతృప్తి ఇవి మాటల్లో చెప్పలేం. 48 రోజులకు నిరీక్షణగా అయ్యప్ప స్వామి దర్శనానంతరం నా దీక్ష దిగ్విజయం అయిందనే సంతోషం చెప్పలేనిది. ఈ యాత్ర అంతా అయ్యప్ప స్వామి అనుగ్రహమే. ఈరోజు నిజంగా జీవితం ధన్యమైంది. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.